మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ధర్మస్థల కేసు కీలక ఆధారాలంటూ కూడా కథనాలు వస్తున్నాయి. జాకెట్, ఏటీఎం, పాన్ కార్డ్స్ దొరికాయని కూడా వార్తలు వస్తున్నాయి. వెబ్సైట్స్ అలాగే సోషల్ మీడియాలో కూడా కథనాలు హోరెత్తుతున్నాయి. వివరణ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా అధికారులు. రెండో రోజు తవ్వకాలైతే ఇప్పటికీ కొనసాగాయి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు కూడా బయటపడలేదు, ఎలాంటి అవశేషాలు కూడా బయటపడలేదు. గత కొన్ని రోజులుగా కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన ధర్మస్థల మిస్టరీ కేసులో ఏం జరుగుతుందా అని ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా 1995 నుంచి 2014 వరకు పాతిపెట్టిన శవాలను వెలికి తీసేందుకు కూడా తవ్వకాలు జరుపుతున్నారు అక్కడ అధికారులు. విజిల్ బ్లోయర్ ఏదైతే చెప్పాడో, ఏ ప్లేసెస్ అయితే చెప్పారో ఆ ప్లేసెస్ లో కూడా అధికారులు ముమ్మరంగా అక్కడైతే తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలపై రకరకాల కథనాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండో రోజు తవ్వకాల్లో కూడా జాకెట్టు, ఏటీఎం అలాగే పాన్ కార్డులు బయటపడ్డాయి అంటూ కూడా కొన్ని కన్నడ వెబ్సైట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ ఆధారాలు ధర్మస్థల మిస్టరీ కేసులో పెద్ద మలుపు, అంతు చిక్కని మిస్టరీని ఛేదించేందుకు ఇవి బలమైన ఆధారాలు అంటూ కూడా ప్రత్యేక కథనాలు అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంచలన వార్తలపై ఇంకా సిట్ అధికారులు అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి వివరణ అయితే ఇవ్వని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో రెండో రోజు తవ్వకాల్లో ఇటు జాకెట్టు, ఏటీఎం, పాన్ కార్డులు బయటపడ్డాయని వస్తున్న వార్తలు నిజమా కాదా అన్నదైతే ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. ఎలాంటి ఆధారాలు లభించలేదు అని కూడా అధికారులు చెప్తున్నారు. వాటికి సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది అధికారులు. అయితే ఇదంతా ఒక న్యాయవాది ఇచ్చిన సమాచారం వల్లనే బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ధర్మస్థలలో అదృశ్యమైన అనన్య భట్ కేసులో న్యాయవాది మంజునాథ్ తవ్వకాలు జరిపిన మొదటి స్థానంలో 2 ఐడి కార్డులు దొరికాయని చెప్పడంతోనే ఈ విషయం ఒక్కసారిగా కూడా వైరల్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. నిజానికి ఈ మొదటి పాయింట్ లో నిన్ననే ఈ తవ్వకాలు జరిపారు. అయితే ఆ తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు కానీ అవశేషాలు కానీ దొరకలేదని స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇటు జాకెట్టు, ఏటీఎం, పాన్ కార్డులు దొరకడం అనేది అవాస్తవమని అర్థమైపోతుంది. ఇక్కడ ప్రస్తుతం ధర్మస్థల ప్రాంగణంలో రెండో రోజు తవ్వకాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వరకు అయితే ఇప్పటి వరకు ఎటువంటి అవశేషాలు కానీ అక్కడ ఏవి దొరకలేదని తెలుస్తోంది. ఇప్పటికైతే అక్కడ తవ్వకాలు అయితే ముగించారు అధికారులు. ఎందుకంటే చీకటి పడడం కారణంగా కూడా అక్కడ ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఎటువంటి తవ్వకాలు కూడా చేయలేం కాబట్టి ఇప్పటికైతే ముగించడం జరిగింది. రెండో రోజు కూడా నేత్రావతి నది ఒడ్డున అస్థిపంజరాల కోసం భారీ తవ్వకాల ఆపరేషన్ కొనసాగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సిట్టు బృందం దట్టమైన అడవిలో కీలక ఆధారాల కోసం తీవ్రంగా శ్రమించింది. నిన్న సాధారణ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ ఉండడంతో 12 మంది కూలీలు మాత్రమే అక్కడికి తీసుకెళ్లారు. ఈ రోజు ఒకేసారి 3 ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. పనులను వేగవంతం చేయడానికి అధికారులు కూలీల సంఖ్యను కూడా పెంచారు. ఈ రోజు జరుగుతున్న ఈ తవ్వకాల్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి మృతదేహాలు కానీ, మానవ అవశేషాలు కానీ లేదా ఇతర కీలక వస్తువులు కానీ దొరకలేదని సిట్ అధికారులు అయితే స్పష్టం చేశారు. దర్యాప్తు బృందం కూడా చాలా జాగ్రత్తగా శాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలు అయితే నిర్వహిస్తోంది. ఈ తవ్వకాల్లో చిన్న ఆధారం దొరికినా కూడా అది కేసును పరిష్కరించడంలో ఒక కీలక మలుపు అవుతుందని కూడా అధికారులతో పాటు అందరూ భావిస్తున్నారు. ఈ ధర్మస్థల మిస్టరీ కేసు చాలా సున్నితమైంది. ప్రజల భావోద్వేగాలు దీంతో ముడిపడి ఉన్నాయి. అందుకే సిట్ అధికారులు పారదర్శకతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా ధర్మస్థల ప్లేస్ లో కూడా చాలా వరకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అక్కడ తవ్వకాలు జరుపుతున్నా కూడా కొంచెం వరకు అక్కడ ప్రజల్ని కంట్రోల్ చేయడం కూడా అధికారులకు ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్తున్నారు. అక్కడ తవ్వకాలు జరిగితే ఏమైనా అవశేషాలు దొరుకుతాయా అని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దర్యాప్తు పురోగతి గురించి లేదా ఏదైనా కీలక ఆధారం దొరికితే తామే స్వయంగా అధికారికంగా మీడియాకు తెలియజేస్తామని కూడా ఇటు సిట్ అధికారులు చెప్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు, అది దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తుందని కూడా వారు కోరుతున్నారు. మొత్తానికి రెండో రోజు తవ్వకాల్లో దొరికాయని వచ్చిన సంచలన వార్తలన్నీ కూడా కేవలం పుకార్లే అని కూడా తేలిపోయింది. ప్రస్తుతం ధర్మస్థల తవ్వకాల్లో ఇప్పటి వరకు కూడా ఇలాంటి కీలక ఆధారాలు లభించలేదని కూడా అధికారులు చెప్తున్నారు. అవేమన్నా దొరికితే కనుక మేము ఖచ్చితంగా మీడియా ముఖంగానే వెల్లడిస్తామని కూడా అధికారులు ఒక పక్క నుంచి చెప్తున్నారు. దర్యాప్తు ఇంకా ముమ్మరంగా కొనసాగుతుంది, ఇంకా చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. పూర్తి నిజాలు బయటపడడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అంటూ
కూడా అధికారులు చెప్తున్నారు. ఎస్, ఇప్పుడు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా సిట్ అధికారులు జరుపుతున్న తవ్వకాలు రెండో రోజు కూడా పూర్తయిపోయాయి. ఈ రోజు తవ్వకాల్లో కూడా ఎలాంటి ఆధారాలు ప్రస్తుతం దొరకలేదని కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి వందలాది మృతదేహాలను తానే పాతి పెట్టానని చెప్పిన వ్యక్తి చూపించిన ప్రదేశాల్లో మొదటి 5 ప్రదేశాల్లో తవ్వకాలు ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ పూర్తయిపోయాయని కూడా మనకి తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ లో నిన్న 1, 2, 3 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. ఈ రోజు 4, 5 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. అయితే ఈ 2 రోజుల్లో జరిపిన తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదని కూడా తెలుస్తోంది. ఈ కేసుపై మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ ఛానల్లో చూస్తూనే ఉండండి.